పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు అంశం ఇప్పుడు రాజ్భవన్లో ఉంది. ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్భవన్ కు పంపింది రేవంత్ సర్కార్. దీనిపై అధికారులతో చర్చించిన గవర్నర్ లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని ఆదేశించారు. లీగల్ ఒపీనియన్ తర్వాత గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లను 42% పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లు కేంద్రం దగ్గర పెండింగ్లో ఉండడంతో దీనిపై ఆర్డినెన్స్ తీసుకురావాలని కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు ఆర్డినెన్స్ కాపీని గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్ కు పంపించారు. ఈ ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేస్తారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. 3 రోజుల క్రితం ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్భవన్ కు చేరింది. 2 రోజుల పాటు జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్న గవర్నర్ శుక్రవారం నాడు రాజ్భవన్ లో ఆర్డినెన్స్ పై అధికారులతో చర్చించారు. ఆర్డినెన్స్ ముసాయిదాలో రిజర్వేషన్లకు సంబంధించిన సంఖ్య లేకుండా 285 ఆఫ్ ఏ సవరణ మాత్రమే చేయాలన్నట్లుగా ఉండడంతో దానిపై గవర్నర్ ఆరా తీసినట్లు సమాచారం. దీనిపై క్లారిటీ కోసం లీగల్ ఒపీనియన్తో పాటు రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాన్ని సైతం తీసుకోవాలని అధికారులను ఆదేశించారట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం ఆర్డినెన్స్ ముసాయిదాపై వివరణ కోరనున్నట్లుగా రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన పంచాయతీరాజ్ అధికారులు 2 రోజులుగా గవర్నర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. గవర్నర్ పిలిస్తే ఆర్డినెన్స్ పై వివరణ ఇచ్చేందుకు ఫైల్ సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్ అధికారులు చెప్పారు. బిల్లు కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ దశలో ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీసుకోబోయే నిర్ణయంపై ప్రభుత్వంలో ఉత్కంఠ కనిపిస్తోంది. ఆర్డినెన్స్ పై గవర్నర్ సానుకూలంగా స్పందించకపోతే దీన్ని ఒక రాజకీయ సాధనంగా ఉపయోగించుకునే ఆలోచనలో అధికార పార్టీ ఉన్నట్లు సెక్రటరియట్లో టాక్ వినిపిస్తోంది. మరి ఆర్డినెన్స్ పై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.